ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఆ మరుసటి రోజు అమ్మ ప్లేట్లో అన్నం పెట్టుకుని రావే అన్నారు. అమ్మ, సుబ్బారెడ్డి స్వామి, మణి, నేను నలుగురమేనని 4 పావులు అంటే 1 సేరు బియ్యము అన్నం వండినాను. ఏదో ఆకు తెచ్చి పప్పు వేసి కూర చేసినాను. ప్లేట్లో అన్నం పెట్టుకుని వచ్చాను. కొద్దిగా కలిపి 2 ముద్దలు తిని ఇంట్లో గోంగూర పచ్చడి కూడా ఉంది. ప్లేట్లోని అన్నము కాకులకు కుక్కలకు వేసినారు. మరలా అన్నము ప్లేట్లో తెప్పించి అదే పని. ఇదంతా అమ్మకు ఎరుకే కదా. మనము అన్నం ప్లేట్లో తేవడము, చేతితో అమ్మ తాకడము, 1 ముద్ద కలపడము, మిగిలినది కాకులకు పిచ్చుకలకు పెట్టడము, విసిరి కుక్కలకు వేయడము. ఇలా 4 సార్లు 5 సార్లు తెప్పించింది అమ్మ కాంతమ్మ తల్లి. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ఇన్నిసార్లు తెచ్చిన వండిన అన్నము వండినట్లు, చేసిన కూర చేసినట్లు ఉన్నాయి. కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి అంటాం కదా. మాతా అన్నపూర్ణేశ్వరి అని అమ్మ కాంతమ్మ తల్లి మనకు గుర్తు చేసిన మధుర క్షణాలు అవి. 1982 సంవత్సరం నుండి వెంకయ్య స్వామి వారు మహాసమాధి చెందిన తరువాత 1983 సంవత్సరము, 1984 సంవత్సరము, 2 సంవత్సరములు స్వామి ఆరాధనకు వచ్చిన జనసందోహానికి అన్నము చాలకే గొడవలయ్యి ఆశ్రమ కమిటీ వారు పేపర్లు కూడా ఎక్కినారు. 1985 సంవత్సరము బంకు అంకయ్య సలహాతో కాంతమ్మ తల్లికి తొలి ముద్ద తినిపించి అన్నదానము ప్రారంభించినారు. కమిటీ వారు 600 మందికి చేసిన అన్నము 2000 మందికి తిన్నట్లుగా మన ఇంటిలోని అక్షయ పాత్రను చూపిన ఆనందవర్షిణి అన్నపూర్ణాదేవి అమ్మ కాంతమ్మ తల్లి. అమ్మ ఇసుక నీటి యజ్ఞం చేసి గంగాళమ్మ నిండా నాకు ఇసుకనిచ్చి దేవుడి గదిలో పెట్టుకోమని ఇచ్చారు. ఇంటిలో వస్తువులు పెరిగినాయి అని ఆ ఇసుకను మిద్ది మీద పోసినాను. తెల్లవారేటప్పటికి 103 కాసింది జ్వరము. నాకు ఏమీ అర్థం కాలేదు. ఆలోచించాను, నేను ఏమి తప్పు చేశాను అని. ఇసుక బయట పోశాను అని అంత జ్వరముతో మొత్తం ఇసుక తెచ్చి గంగాళానికి పోశాను. అంతే, 10 నిమిషాలలో జ్వరము మట్టు మాయం. అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే మనము చేసే ప్రతి పని అమ్మకు బాధ అనిపించిందంటే మనము అమ్మను దూరం చేసినట్లే. అమ్మ లీలలు ఎంత ఆనందంగా ఉంటాయో తెలియదు. తెలుసో తెలియకో ఆదమరిచి మన ఇల్లు మన ఇసుకయే కదా అన్నీ అనుకొని బయట పోశాను. మైకం కమ్మినట్టు వెంటనే ఎంతటి లీల. జ్వరము రావడము. అమ్మలగన్నమ్మ, 3 అమ్మల మూల కుటుంబం అయిన ఈ పేదరాశి పెద్దమ్మ కాంతమ్మ తల్లి ఉదయం మా ఇంటి ఆవరణలో వర్ల బావి ఉంది. ఆ బావిలోని నీరు ఉప్పు నీళ్లు. నోట్లో పోసుకుంటే ఆ నీరు కరుణ్ ఉప్పు తాకిడి. అరగంట నోటిలో ఉన్న ఉప్పు పోయేది కాదు. ఆ ఉప్పు తాగినటువంటిది నోట్లో వేసుకున్నట్లే అరగంట కూడా ఆ ఉప్పు యొక్క లవణగ్రహం నాలిక మీద అంటుకున్నట్లుండేది. అలా ఉండేవి ఆ బావిలోని నీరు. బావిలో నీరు ఉప్పుకున్నాయమ్మా అని అమ్మతో అన్నాను. భగవానుడు అనుకోవాలి. మా తమ్ముడు సుబ్బారెడ్డి స్వామిని ఎన్ని పేర్లు పెట్టినా సరిపోవు. ఎంత అద్వితీయుడో, అతని గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఆ నాయన సుబ్బారెడ్డి ఆ బావిలోని నీరు మట్టి అడుగున కనపడేంత వరకు కూడా చేది పారబోసినారు అమ్మ చెప్పినదని. నీరు ఖాళీ అయిపోయి బావిలోని మట్టి కనిపించసాగింది.
అంతే, తెల్లవారి నుండి మిఠాయి లాంటి నీళ్లు మన బావిలో పడినాయి. ఇది ఎంతటి మహిమ అంటారు, ఇది ఎంతటి లీల అంటారు చూడు. పంచభూత సంరక్షణి కాకపోతే కాంతమ్మ తల్లి ఒక్కసారి చేది పారబోస్తే నీరు మారింది అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉండే బావులు ఆ నీరు మారక, వాటి గుణము మారక అట్లే ఉంటాయి. అలాంటి నీరు ఉప్పు నీటిని సైతం తమ ప్రేమామృత తత్వముతో, తన మహిమతో మార్చి తన భక్తురాలికి మంచినీటిగా ఇచ్చిందంటే నా జన్మ ధన్యము కాదా? నాకు ఇంకేం కావాలి, దేవుడు కావాలి అని నాకు మా బావిలోని నీటి రూపమున దేవుని చూపించిన తల్లి దేవుడమ్మే కదా. కాంతమ్మ తల్లి దైవాన్ని నాకు అలా చూపించినది అమ్మగారు. దేవుడమ్మ దేవుడమ్మ దేవుడమ్మ, డేగపూడిలోన నీవు నిలిచినవమ్మ, దెయ్యాలను పారదోలినవమ్మ, దేవతవై ఇలా వెలిసినవమ్మ. దేవుడమ్మ దేవుడమ్మ దేవుడమ్మ, డేగపూడిలోన నీవు నిలిచినవమ్మ, దెయ్యాలను పారదోలినవమ్మ, దేవతవై ఇలా వెలిసినవమ్మ. దేవుడమ్మ అరే దేవుడమ్మ, అరే దేవుడమ్మ. ఇలా 1993 సంవత్సరం నుండి అమ్మవాళ్ళు తమకు తాముగా మన ఇంటికి వచ్చిపోతుండేవారు. వారు వచ్చే సమయానికి బియ్యం లేకపోయినా, సామానులు లేకపోయినా సుబ్బారెడ్డి స్వామి ఆ సామానులన్నీ తెచ్చిపెట్టి నాకు కూడా వండిపెట్టి 10 రోజులు 15 రోజులు ఇక్కడ ఉండిపోయేవారు. ఇలా అమ్మకు దోశలంటే చాలా ఇష్టం. కిరోసిన్ స్టవ్, కావలసిన కిరోసిను, రుబ్బిన పిండి, సామాన్లు కావడిలో పెట్టుకొని మోసుకు తిరుగుతుండేవారు. ఒకరోజు డేగపూడికి అమ్మకు ఇష్టమని పాయసం చేసి తీసుకొని పోయాను. అమ్మ మూత తీసి కొద్దిగా తిన్నారు. ఒక కుక్క వచ్చి ఆ పాయసంలో మూతి పెట్టి తిన్నది. ఆ కుక్క మూతి ఎంగిలి జలుగు ఆ గిన్నెలో పడినది. ఆ మిగిలినది అమ్మ ఆ గిన్నెను మణికి ఇచ్చి తినమన్నది. మణిస్వామి ఆ పాయసం అంతా తినేసినారు. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మీ విజయభాస్కరుడను మరువకండి.